హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం. దానికి గాను మనం కుక్కర్లో గోరుచిక్కుడుకాయ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టాలి. పెట్టినాక ఒక 2 విజిల్స్ అయినా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సపరేట్గా టమాటా కూడా ఫ్రై చేసుకోవాలి. బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొంచెం మినపప్పు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. మినపప్పు వేసుకొని కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ వేసాం కదా ఆనియన్ది, ఆ పేస్ట్ మొత్తం అందులో వేసేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేయించినాక ఇప్పుడు టమాటా కూడా మిక్సీ పట్టాను. ఈ టమాటా మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకొని పెట్టేసుకోవాలి, కలపాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటాం కదా, మగ్గించుకోవాలి బాగా. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. దాంట్లో పసుపు వేసాను, పసుపు వేయాలి. ఇంకా చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా. పచ్చిమిర్చి మాత్రం మెయిన్గా ఇట్లా నిలువుగా కట్ చేసుకొని వేయాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఉడికింది కదా, దాన్ని అందులో వేసేసి మనం కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకొని కొంచెం లైట్గా కొన్ని వాటర్ వేసేస్తే మనకు సరిపోద్ది. ఇప్పుడు కారం వేసుకుంటున్నా. కారం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చేయొచ్చు. ఇంకా ధనియాల పొడి, ఇప్పుడు కొత్తిమీర లాస్ట్కి. ఇంతేనండి కర్రీ. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కర్రీ అయితే రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి మనం అన్నంలోకి వేసుకొని తినేయచ్చు.